క్షమించుమని ఆ శివునితో వేడుకున్నాడోయమ్మో ఆ దక్షుడు. తప్పు క్షమించుమని ఆ శివునితో వేడుకున్నాడోయమ్మో ఆ దక్షుడు. ఆ దక్షుణ్ణి క్షమించి అక్కడి నుంచి బయలుదేరినాడమ్మో ఆ శివుడు. కంటి దేవుడమ్మో ఆ ఈశ్వరుడు, ముల్లోక పూజ్యుడమ్మో ఆ శంకరుడు. భార్య దూరమైన బాధతో శంకరుడు మనసంతా వికలమై విలవిలలాడుతూ దేశ దిమ్మరిలాగా తిరుగసాగిండమ్మా. దేశ దిమ్మరిలాగా తిరగసాగిందమ్మా, దేశ దిమ్మరిలాగా తిరగసాగిందమ్మా. కాశీపట్నమైతేనో ఆ శంకరుడు చేరవచ్చినాడమ్మో ఓయమ్మ. కాశీపట్నమైతేనో ఆ శంకరుడు చేరవచ్చినాడమ్మో ఓయమ్మ. ఆ కాశీ గట్టం నందు సతిదేవిని స్థాపించి బయలుదేరే ఓయమ్మ. ఆకాశి ఘట్టం నందు సతిదేవిని స్థాపించి బయలుదేరే ఓయమ్మ. అక్కడి నుంచి శివుడు కైలాసము చేరి పులి చర్మము పరిచి దానిపై కూర్చొని హరినామ మంత్రంతో తపస్సు చేస్తుండమ్మా. హరినామ మంత్రంతో తపస్సు చేస్తుండమ్మా, హరినామ మంత్రంతో తపస్సు చేస్తుండమ్మా. అది చూసి బ్రహ్మ విష్ణు అప్పుడు ఏమనాలోచించిరో ఓయమ్మ. అది చూసి బ్రహ్మ విష్ణు అప్పుడు ఏమనాలోచించిరో ఓయమ్మ. వీరాగిలా ఉన్నట్టి ఆ శివునికి పెళ్లి చెయ్యాలనుకునిరి ఓయమ్మ. వీరాగిలా ఉన్నట్టి ఆ శివునికి పెళ్లి చెయ్యాలనుకుని ఓయమ్మ. భరతఖండము నందు ఉత్తర భాగాన హిమవన్నగ రాజ్యంలో హిమవంతుడు ఉండే. అతని భార్య పేరు మేనకనంట. అతని భార్య పేరు మేనకనంట, అతని భార్య పేరు మేనకనంట. పచ్చ పచ్చని చెట్లతో ఆ రాజ్యం పచ్చంగా మెరుతుందమ్మో ఓయమ్మ. పచ్చ పచ్చని చెట్లతో ఆ రాజ్యం పచ్చంగా మెరుతుందమ్మో ఓయమ్మ. పక్షి జంతువులన్నీ కలిసి కట్టుగా ఉండి శోభిల్లుతున్నదమ్మో ఆ దేశం. శివుని చరితాన్ని వినరే ఓయమ్మ, కాలకట్టుని కథ వినరే మాయమ్మ. చెట్టు చేమలతోని పూల తోటలతోని చల్ల చల్లని పిల్ల గాలుల సవ్వడితో అందంగా ఆ నగరం మెరిసిపోతున్నది. అందంగా నగరం మెరిసిపోతున్నది, అందంగా నగరం మెరిసిపోతున్నది. ఆ నగరం వచ్చినారో బ్రహ్మ విష్ణు హిమవంతుణ్ణి కలిసిరో ఆ ఇద్దరు. ఆ నగరం వచ్చినారో బ్రహ్మ విష్ణు హిమవంతుణ్ణి కలిసిరో ఆ ఇద్దరు. ఆ పుణ్య దంపతులతో బ్రహ్మ విష్ణు ఏమంటా ఉన్నారమ్మో ఓయమ్మ. ఆ పుణ్య దంపతులతో బ్రహ్మ విష్ణు ఏమంటా ఉన్నారమ్మో ఓయమ్మ. సతిదేవి దహనంతో లోకాల శంకరుడు తీరని వేదనతో కుమిలిపోతున్నాడు. దేశ దిమ్మరి పోలే తిరుగుతున్నాడయ్యా. దేశ దిమ్మరి మోలే తిరుగుతున్నాడయ్యా, దేశ దిమ్మరి మోలే తిరుగుతున్నాడయ్యా. ఆ శివుని కోసమయ్యి